మీరు గేమరా దెన్ ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ వీడియోలో నేను ఒక మంచి గ్యాజెట్ అనేది అన్బాక్స్ చేయబోతున్నాను అండ్ దాని రివ్యూ కూడా చేయబోతున్నాను. గైస్ నౌడేస్ చాలా వర్స్ట్గా అవుతున్నాయి ఫోన్లు అనేవి, ఎందుకంటే ఒక్కొక్కటిగా మిస్ అయిపోతుంది. ఫస్ట్ స్పీకర్ తీసేస్తున్నారు, 2 స్పీకర్స్ ఇచ్చేవారు, ఇప్పుడు అది తీస్తారు. ఇంకా హెడ్ఫోన్ జాక్ అనేది మిస్ అయిపోతుంది. హెడ్ఫోన్ జాక్ సో గేమర్స్కి చాలా హెడ్ఫోన్ జాక్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఎందుకంటే లేటెన్సీ అనేది చాలా వరకు తగ్గించేయచ్చు వాళ్ళు, క్లోజ్ టు 0. బ్లూటూత్ యూస్ చేయొచ్చు కదా, బ్లూటూత్లో లేటెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. సో మీరు అది ఎంత కాస్ట్లీ పెట్టినా వేస్ట్. కానీ ఈ మంచి ఇయర్ ఫోన్స్ని 1000 రూపీస్ కొనొచ్చు మీరు, చాలా మంచి ఆడియో అనేది మీరు వినొచ్చు. గేమింగ్కి వచ్చినప్పుడు అది చాలా డిఫరెంట్, ఎందుకంటే కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే మనం గేమ్ ఆడుతూ ఉంటాం, గేమ్ ఆడినప్పుడు సడన్గా బ్యాటరీ అనేది కిందకి పడిపోతుంది. అది మనం అప్పటి వరకు చూడం. దానివల్ల నాకు చాలాసార్లు నేను గెలాల్సిన మ్యాచ్లు కూడా పోయాయి, సడన్గా ఆగిపోతాయి. ఏం చేస్తాం, ఇయర్ ఫోన్స్ తీస్తే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, కానీ ఇయర్ ఫోన్స్ తీస్తే గేమ్ సరిగా ఆడలేము. సో నేను ఒక కనెక్టర్ కోసం వెతికా, క్రోమ్లో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అన్నిటిలో వెతికా. చాలా కనెక్టర్స్ ఉన్నాయి, కానీ దాంట్లో నాకు నచ్చిన కనెక్టర్ అండ్ నా ఫోన్ శాంసంగ్కి, OnePlusకి సెట్ అయ్యేది నేను వెతికా. చాలామంది వాళ్ళ రివ్యూస్ అనేవి ఇచ్చారు అండ్ అవన్నీ చూసి నేను ఒక కనెక్టర్ అయితే కొన్నాను అండ్ దాని అన్బాక్సింగ్ ఇప్పుడు చూద్దాం. గైస్ అన్బాక్స్ చూసారు కదా గైస్, ఇదే కనెక్టర్. చూసారంటే ఇక్కడ టైప్-C ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఉంది, మీరు చూసారంటే. అండ్ ఇక్కడ హెడ్ఫోన్ జాక్. ఇంకేం కావాలి, దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ కాన్స్ కూడా మాట్లాడదాం. గైస్ మీరు కనుక దీన్ని రెగ్యులర్గా యూజ్ చేయకపోతే దీని క్వాలిటీ, ఈ రబ్బర్ క్వాలిటీ అనేది బాగాలేదు. సో అది దానంతగా అదే అరిగిపోతుంది. అసలు ఎలాగే అరిగిపోతుందో నాకు అర్థం కాలేదు. చీమలు అనుకున్నా, చీమలు కూడా కాదు, ఇన్సెట్స్ ఏమీ కాదు, బాక్స్లో పెట్టినా దానంతగా అదే పోతుంది. సో యూజ్ చేయండి, చాలా వరకు వస్తుంది. నెక్స్ట్ దీని ప్రైస్ నాకు అంత కరెక్ట్గా తెలియదు, ఇట్స్ అరౌండ్ 250 to 300 మధ్యలో ఉంటుంది. నేను OnePlus కనెక్టర్ యూజ్ చేస్తున్నాను, అది టైప్-C టు హెడ్ఫోన్ జాక్, అది కూడా యూజ్ చేయొచ్చు, కానీ మనం ఛార్జింగ్ పెట్టుకోలేం కదా. సో గైస్ ఇప్పుడు మనం సౌండ్ టెస్ట్ చేద్దాం. గైస్ ఇప్పుడు మీరు వింటున్న ఈ ఆడియో ఏదైతే ఉందో, నేను OnePlus కనెక్టర్ కనెక్ట్ చేసి రికార్డ్ చేస్తున్నాను అండ్ ఈ సౌండ్ దాని నుంచే క్యాప్చర్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ మైక్. గైస్ ఇప్పుడు బెస్టర్ కనెక్ట్ చేసి రికార్డ్ చేద్దాం. గైస్ ఇప్పుడు మీరు వింటున్న ఈ సౌండ్ ఏదైతే ఉందో అది బెస్టర్ యూజ్ చేసి కనెక్ట్ చేసా నా మైక్ని అండ్ దాని సౌండ్ క్వాలిటీ అయితే ఇలా ఉంది. గైస్ ఈ 2 కనెక్టర్స్లో ఏది బాగుందో మీరు కామెంట్లో చెప్పండి. గైస్ మ్యూజిక్ క్వాలిటీ అయితే నాకు బెస్టర్ కనెక్టర్తో పోల్చుకుంటే నాకు OnePlus కనెక్టరే బాగా నచ్చింది అండ్ దాని క్వాలిటీ చాలా క్రిస్పీ క్లియర్గా ఉంది. ఇంకా మీకు చాలానే ఆప్షన్స్ ఉన్నాయి, బెటర్ బిల్డ్ క్వాలిటీ అండ్ బెటర్ సౌండ్ క్వాలిటీ, అది కొంచెం దీనికన్నా బెటర్గా ఉంటుంది. సౌండ్ క్వాలిటీ వాటిల్లో ఒక చిప్ ఉంటుంది లోపల, అదేం చేస్తుందంటే సౌండ్ క్వాలిటీ అనేది ఫిల్టర్ చేసి అప్పుడు ఇన్పుట్గా తీసుకుంటుంది. సో అందుకే సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. దీంతో అది కంపేర్ చేస్తే అది బెటర్గా ఉంటుంది అండ్ అది కొంచెం కాస్ట్లీ కూడా, 1500 నుంచి 3000 వరకు బోల్డ్ అని ఉన్నాయి ఆప్షన్స్. మీరు కావాలంటే అది తీసుకోవచ్చు. నా రివ్యూ అయితే ఇదే గైస్. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, పర్లేదు. కానీ ఎందుకు డిస్లైక్ చేస్తున్నారు అనేది ఆ రీజన్ నాకు కామెంట్స్లో చెప్పండి, సో దట్ నేను నా వీడియోస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. గైస్ మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే. ఐల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై గైస్.